హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కృష్ణుని పాదాలు సింపుల్గా ఏ విధంగా వేసుకోవాలో మీకు కూడా చూపించేస్తాను పదండి. ఈ మాసంలో కృష్ణాష్టమి వస్తుంది కదండి. సో కృష్ణుని పాదాలు ఇంటి ముందు వేసుకుంటే చాలా మంచిదండి. మనం కృష్ణుణ్ణి ఆహ్వానించినట్లు అవుతుంది. సో ఈ కృష్ణుని పాదాలు వేసుకోవడానికి మనకి కావాల్సింది బియ్యపిండి, వాటర్, అంతేనండి. ఈ బియ్యపిండిలో పొడి బియ్యపిండి కానీ తడి బియ్యపిండి కానీ యూస్ చేసుకోవచ్చండి. ఈ బియ్యపిండిలో మనకి కావాల్సినంత వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా కలుపుకోవాలి. బాగా చిక్కగా అయితే చేతికి అంటుకోదండి, బాగా లూజ్గా అయినా కూడా అంటుకోదండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, 2-3 టైమ్స్ మీరు అలా టెస్ట్ చేసుకోండి, చేతికి అంటుకుంటుందా లేదా చూసి దాన్ని బట్టి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కలుపుకోండి. కొంచెం లూజు కాదు, కొంచెం టైట్గా కాదు, కొంచెం లిక్విడ్ రూపంలో కలుపుకోండి. తర్వాత మనం వీడియోలో చూపిస్తాను కదండి, హ్యాండ్స్ ఫోల్డ్ చేయాలి, 4 ఫింగర్స్ ఫోల్డ్ చేసి ఇలా నేల మీద కానీ దేవుడి మూల కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలామంది మైదా పిండితో ట్రై చేస్తున్నారండి. సో నేను అది కూడా ట్రై చేశాను, కానీ నాకు దానికన్నా కూడా ఇదే బాగుందండి. ఎందుకంటే మన ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదండి, అందులో కొంచెం మనం బియ్య పిండి కలుపుకుంటాం కదా, ఆ షైనింగ్ వేరుగా ఉంటుంది. అది మైదా పిండి అయితే డల్ షైనింగ్ వస్తుందండి. బియ్యపిండి ఆరిపోయిన తర్వాత మనకి చాలా వైట్నెస్గా చాలా బాగా అందంగా కనపడుతుందండి. లేదండి మా దగ్గర మైదాపిండి ఉందంటే కనుక దాంతో కూడా వేసుకోవచ్చు, కాకపోతే దానికన్నా కూడా బియ్యపిండి షైనింగ్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా కుదిరితే కనుక ట్రై చేయండి. కానీ వేయగానే ఫస్ట్ టైం రాలేదండి నాకు కూడా. మీరు కూడా రాలేదు కదా అని వదిలేయద్దు, ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే కనుక ఆ షేప్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. నేను పాదాల జల్లెడ కూడా కొన్నానండి, దాని మీద బియ్యపిండి వేస్తారు కదా, సో దానికన్నా కూడా ఇది చాలా బాగుందండి. అది ఒక 2-3 అవర్స్లో చెరిగిపోయే ఛాన్సెస్ ఉందండి. అది ఈ విధంగా వేస్తే మాత్రం 2-3 డేస్ వరకు అలాగే ఉందండి. మనం ఇది ఈ విధంగా దేవుడి మూలం కానీ ఇంటి ముందు కానీ వేసుకోవచ్చు, కానీ ఎవరు తొక్కని ప్లేస్లో వేసుకోండి. మాకు ఉన్న బిజీ షెడ్యూల్లో అలా కుదరట్లేదండి అనుకునే వాళ్ళకి ఇలా సింపుల్గా చాక్ పీస్తో కూడా వేసుకోవచ్చండి దేవుని పాదాలు. ఇది దేవుని మూలం కానీ ఇంటి ముందు కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర 4 డిజైన్స్ ఉన్నాయి. ఈ 4 డిజైన్స్లో ఏ విధంగా డిజైన్ అయినా వేసుకోవచ్చు. కృష్ణాష్టమి శనివారం పడింది కదండి, ఈ శుక్రవారం నైటే ఈ విధంగా వేసుకోండి, మీకు మార్నింగ్ కల్లా కూడా ఆరిపోయి చక్కగా అందంగా కనపడుతుంది. నేనైతే నైట్ టైమే వేసి మార్నింగ్కి చూసుకున్నానండి, చాలా అందంగా వచ్చింది. సో ఈ టిప్ కూడా ఫాలో చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరా.